నాయకులు వీళ్ళు జోక్యం చేసుకుంటే కూడా వెంటనే వార్నింగ్ వెళ్ళిపోయేది వాళ్ళకి. కాబట్టి ఆ రోజున సక్సెస్ అయింది. అదే ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ అన్న పేరుకి కారణమైంది చంద్రబాబు గారు. ఈ ట్రిప్ అది కంప్లీట్గా రివర్సు. మేము చెప్పినట్టేనండి, మా ఎమ్మెల్యే చెప్పినట్టేనండి, మా నాయకుడు చెప్పినట్టేనండి. ఒకవేళ మా వాడు ఎమ్మెల్యే కాకుండా వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడంటే మా టీడీపీ ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏం చెప్తాడు, ఆ మాట వినండి, వాళ్ళు చెప్పేది సమాజం కోసం అని అర్థం చేసుకోండి అంటే వాడు ఏం చెప్తాడు, ఇసుక తవ్వుకొని నీకేంది ప్రాబ్లం అంటాడు. లెక్కర్ ఏదో అక్కడ పెట్టుకొని బెల్ట్ షాప్ పాప మన దగ్గర కూర్చుని తాగుతున్నారు అంటాడు. గంజాయా అడే ఎందుకని ఇబ్బంది పెడతావు, ఏదో సావని వాళ్ళు సావేదాళ్ళు చేస్తారంటాడు. ఏముంది ఇంక అందులో, ఏం ప్రజలకు న్యాయం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సార్ అప్పుడు ఇమీడియట్ గా ఆయన తీసుకున్న నిర్ణయం, వాలంటీర్ వ్యవస్థ పెట్టినా సచివాలయ వ్యవస్థ పెట్టినా అది రియల్ టైం గవర్నెన్స్ కి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకున్నారని అనుకున్నారు. ఓకే, 5 ఏళ్ళ పాటు సాగింది. ఇప్పుడు ఆ వ్యవస్థలో ఒక వ్యవస్థ ఉంది, ఒక వ్యవస్థ కంప్లీట్ గా లేదు, రెండోది ఉన్నట్ట లేనట్టు అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు కలెక్టర్లకు ఆ బాధ్యత అప్పచెప్పారు. అంటే రియల్ టైం గవర్నెన్స్ విషయంలో ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఉండేలాగా మీకు నిర్ణయాలు తీసుకోండి అని. అంటే కలెక్టర్కి అప్పగించిన బాధ్యతలో వాళ్ళు ఇలాంటి వ్యవస్థలను అయితే వాళ్ళు ఏర్పాటు చేయలేరు. అంటే రియల్ టైం గవర్నెన్స్ ఎలా సాధ్యం అవుతుంది? అసలు ఆ పదమే బూతు పదం అండి, అంతకు మించేం లేదు. రియల్ టైం గవర్నెన్స్ అనేది ఒరిజినల్గా మొట్టమొదటి చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే, ఓ పెద్ద అదేదో ఇది ఉంటుంది, డేటా సెంటర్ ఉంటుంది నా దగ్గర, రాష్ట్రంలో ఏ మూలదైనా నాకు కనబడతా ఉంటుంది, అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది, ఇందులో నుంచి చూసేసి రాష్ట్రంలో ఎక్కడికి